ఈ అమ్మాయికి తన తల్లిదండ్రులు బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తారు. దీంతో ఈ అమ్మాయి ఇంట్లో నుండి పారిపోయి వచ్చి ఊరి బయట ఉన్న ఒక కారు ఎక్కేస్తుంది. అలాగే కారులో ఉన్న కోటీశ్వరుడితో నాకు సహాయం చేయండి అంటూ వణుకుతూ వేడుకుంటుంది. అదే సమయంలో ఈ అమ్మాయి తండ్రి తన అనుచరులతో అక్కడికి రాగా ఈమె భయపడి ఈ కుర్రాడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా ఇతడు ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని రక్షించాలని అనుకుంటాడు. కాకపోతే బయట వాతావరణం చల్లగా ఉండడంతో వీరిద్దరూ అనుకోకుండా దగ్గరయ్యి ఆ రాత్రి ఏకాంతంగా గడుపుతారు. దీంతో 6 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయికి ఒక కొడుకు పుట్టగా ఈమె కష్టపడి వ్యాపారం చేస్తూ అతడిని పెంచుతూ ఉంటుంది. అయితే ఈ పిల్లాడు కూడా తనకు తోచిన పని చేస్తూ కొద్దిపాటి డబ్బు సంపాదించి తన తల్లికి సహాయంగా ఉండేవాడు. అలాగే కొడుకు తన తండ్రి గురించి అడిగినప్పుడల్లా ఈమె దగ్గర ఎలాంటి సమాధానం ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజు తాను గడిపింది ఎవరో కూడా ఈమెకు గుర్తులేదు. ఇంతలో ఈ అమ్మాయి తండ్రి వీళ్ల ఆచూకీ కనుక్కుని అక్కడికి వచ్చేస్తాడు. అలాగే ఈమె సంపాదించిన డబ్బును లాగేసుకుంటాడు. ఇంతలో ఈమె కొడుకు తన తల్లిని కాపాడటానికి వెళ్లగా ఇతడి చేతిలో ఉన్న డబ్బును కూడా తన తాత లాగేసుకుంటాడు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న ఈ కోటీశ్వరుల కుర్రాడు అక్కడ జరిగిందంతా చూస్తాడు. అయితే తమ డబ్బు అంతా కోల్పోవడంతో ఈ తల్లి కొడుకులు బాధతో ఏడుస్తూ ఉంటారు. ఇంతలో కొడుకు అందరూ అన్నట్లుగానే నేను తండ్రి లేని అనాథనా అని తల్లిని అడుగుతాడు. కానీ తల్లి మాత్రం అదేమీ కాదు, నీ తండ్రి త్వరలో వచ్చి మనిద్దరినీ తీసుకువెళ్తాడని చెప్తుంది. ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వస్తాడు. ఇతడిని చూడగానే ఈమెకి ఇతడు ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తాడు. నిజానికి ఆ రాత్రి చీకటిగా ఉండడంతో వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు సరిగ్గా చూసుకోలేకపోయారు. అందుకని వీళ్ళు ఒకరిని ఒకరు గుర్తించలేకపోతారు. అయితే ఈ కుర్రాడు నా తాతగారు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడని, కాని నేను నాకు పెళ్లయి ఒక పిల్లాడు ఉన్నాడని అబద్ధం చెప్పానని, అందుకోసం నీ కొడుకును నా కొడుకులా నటింపచేస్తావా అని ఈమెను అడుగుతాడు. కాని ఈమె అందుకు ఒప్పుకోదు. అప్పుడు ఈ కుర్రాడు మీరు ఈ పని చేసి పెడితే బదులుగా ₹1 కోటి ఇస్తానని చెప్తాడు. వెంటనే ఈమె ఆ డబ్బు కోసం ఇతడు చెప్పిన పని చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తరువాత ఇతడు వీళ్ళిద్దరి వేషధారణ మార్చేసి డబ్బున్నవాళ్లలాగా రెడీ చేయిస్తాడు. ఆ తర్వాత వీళ్లని తన ఇంటికి తీసుకువెళ్లి తన భార్య, కొడుకు అంటూ కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. అయితే ఇతడి తల్లికి మాత్రం అనుమానం వచ్చి ఈ పిల్లాడి వెంట్రుక తీసుకుని DNA టెస్ట్ చేపిస్తుంది. అయితే ఆ టెస్టులో ఈ పిల్లాడి తండ్రి తన కొడుకే అని రిపోర్టు వస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో కొత్త కోడలు వచ్చిందని పెద్దని పార్టీ ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి అక్కడ ఉన్న ఆహారం ప్లేటులో పెట్టుకుని తాను పేద అమ్మాయి కాబట్టి అదే అలవాటులో ఉండి ఎప్పటిలాగానే తన కొడుకుతో ఒక మూల కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది. అయితే అక్కడికి వచ్చిన చుట్టాలందరూ ఈమె ఏంటి లో క్లాస్ వాళ్లలాగా కింద కూర్చుని తింటుందని అవమానిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా గమనించిన ఈమె భర్త వెంటనే ఇతడు కూడా ఆమె పక్కన కూర్చుని భోజనం చేస్తాడు. ఇతడిని చూసి మిగతా కుటుంబ సభ్యులు కూడా కిందనే కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. మిగతా స్టోరీ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.